నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ శ్యామల అయితే ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంది. అసలు సంక్షేమ పథకాలు అని చెప్పి వాగ్దానాలు ఇచ్చి వారిచ్చిన వాగ్దానాలు వారే మర్చిపోయారని, 2014లో ఈ తరహాలోనే బిహేవ్ చేశారని, ఇప్పుడు 2024లో కూడా అదే విధంగా వారు ప్రవర్తిస్తున్నారని అయితే ఆమె మండిపడుతున్నారు. మరి నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందించలేదా? ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ శ్రీలీల మేడం గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ఈ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన యాంకర్ శ్యామల అయితే కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరుగుతుంది. అదే విధంగా ఆమె సంక్షేమ పథకాల గురించి కానివ్వండి అన్నిటి గురించి మాట్లాడుతుంది. కూటమి ప్రభుత్వం అసలు ప్రజలకు ఏం చేయలేదన్నట్టుగా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే సాటి మహిళగా నేను అడుగుతున్నాను, మహిళలందరికీ తల్లికి వందనం కానివ్వండి, ఇలా సంక్షేమ పథకాలు మీరు చెప్పారు, సంక్షేమ పథకాలు చెప్పి మీ వాగ్దానాలు మీరే నిలబెట్టుకోవట్లేదు అన్నట్టుగా ఆమె మండిపడుతున్నారు. అసలు ఇందులో వాస్తవం ఉందా? మరి మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో కూడా సంక్షేమ పథకాలు అందట్లేదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ముందుగా యాంకర్ శ్యామల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. అసలు ఈవిడకి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పేటిఎం బ్యాచ్ అని ఎందుకు అంటున్నారంటే, సిద్ధం సభలు పెట్టినప్పుడు గతంలో మీరు డబ్బులు ఇస్తేనే నేను సిద్ధం అంది. హస్బెండ్ స్కామ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేస్తేనే నేను వచ్చి మీకు హెల్ప్గా మాట్లాడతాను, మీ పార్టీ తరపున అని మాట్లాడిన వ్యక్తి ఈ శ్యామల. అసలు ఈవిడ పరిస్థితి, ఈవిడ తీరు, ఈవిడ మాట్లాడే విధానం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మహిళలపై జరిగిన అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు ఒకటి కాదు, ఇన్ని రకాలప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు మాట్లాడినవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు నిండి 7వ నెల గడుస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే 5 సంవత్సరాల్లో చేయలేని అన్నీ కూడా వీళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటూ వస్తున్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కానీ, అసలు నిధులు ఎక్కడున్నాయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఆఖరికి ప్రపంచ బ్యాంక్ కూడా భయపడి వెనక్కి పరిగెత్తింది. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రపంచ బ్యాంక్ వెనక్కి వెళ్ళింది. అందరికీ తెలుసు కదా, అది ఎవరిని అడిగినా చెప్తారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి అమ్మఒడి అది ఇది అని చెప్పేసి వెళ్ళి ఏమని మాట్లాడతాడు పిల్లల ముందు? బాగా చదువుకోండి, దేశానికి రేపటి పౌరులు మీరేనని చెప్పి చెప్పాల్సిన ఈ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అని మాట్లాడతాడు. ఈ రోజు అట్లాంటి పార్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తుంది శ్యామల. ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చక్కగా పచ్చగా వెలిగిపోతుంది. ఆవిడ పొరపాటున ఆవిడ పచ్చకామర్లు అనుకుంటా, పచ్చగా ఉంటే చూడలేక రేపు మాపు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళే పరిస్థితి. పచ్చగా ఉంటే చూడలేక ఆ పచ్చదనం వేరే పచ్చ అనుకొని కళ్ళు బైర్లు గమ్మి మాట్లాడే మాటలు తప్పించి ఇంకోటి ఏది కాదు. చక్కగా ఈ 6 నెలల్లో వాళ్ళు ఉన్నప్పుడు రోడ్లే లేవు. ఈ రోజున రోడ్లు ఎంత బాగున్నాయండి. ప్రతి గుంటలు పూడ్చడానికే 800 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దీన్ని బట్టి వీళ్ళ పరిపాలన ఎలా ఉందో, వీళ్ళ పరిస్థితి ఏంటో ఆ రోజున అర్థమవుతుంది. ఒక్క గుంటలు పూడ్చడానికి 800 కోట్లు అంటే చూడమనండి ఇంకా మిగతావన్నీ ఎలా ఉంటాయో. ఆమె ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుంది కదా మేడం, మరి వారి హయాంలో అంటే వైసీపీ హయాంలో వారిచ్చిన పథకాలు, హామీలు అన్ని నిలబెట్టుకున్నారా? చెప్పాడమ్మా జగన్మోహన్ రెడ్డి, పెంచుకుంటూ పోతాను, 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానన్నాడు. ఏం చేశాడు? 250 250 250 అని అన్నాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 3 నెలలు ఎప్పుడైతే మనకి ఓటు దీనికి ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయిందో ఆ రోజుతో కలిపి 3 నెలలు ముందుగా వెనక నుంచి ఇప్పుడు నెల 4000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారు వీళ్ళు? కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నాకు బుర్ర పనిచేస్తుందా, నా కళ్ళు పనిచేస్తున్నాయా, నేను చేస్తుంది కరెక్టేనా అని ఆలోచించుకుంటే, డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి వచ్చేసి స్పోక్ పర్సన్ అంటే సరిపోదు. ఈ రోజున దీపం పథకం అస్సలు డ్వాక్రా మహిళలు అని మాట్లాడుతుంది ఆవిడ. అసలు డ్వాక్రా మహిళలను ఎవరు? వాళ్ళని పునరుద్ధరణ చేసింది ఎవరు? మహిళ బయటికి రావాలి, వంటింటికే పరిమితం కాకూడదు. ఆ పొగచూరిన పొయ్యిల్లో ఉండి కళ్ళు ఇబ్బంది పడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఈ రోజున ఇంత ఇబ్బంది పడుతున్న స్త్రీల కోసం దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని బయటకు వచ్చి, అమ్మ మీకంటూ ఒక ఇది ఉండాలి, పిల్లలకి ఇప్పుడు భర్త సంపాదిస్తాడు, దాంట్లో మీరు కొంత ఆదా చేసుకోండి అని డ్వాక్రా గ్రూప్ పెట్టింది బాబు గారు. ఈవిడ డ్వాక్రా గ్రూప్ మహిళల్ని అన్యాయం చేశాడని మాట్లాడుతుంది. ఏం తెలుసు ఈవిడికి? అసలు డ్వాక్రా గ్రూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పమనండి ఆవిడని ఫస్ట్. ప్రతి ఒక్కటి ఏది మాట్లాడి ఈ రోజున కూటమి ప్రభుత్వం 6 నెలల్లో
5 సంవత్సరాల్లో వాళ్ళు మేము 30 సంవత్సరాల పరిపాలన చేస్తారని 30 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కనీసం వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయలేంది 6 నెలల్లో చేసి చూపిస్తుంది ప్రభుత్వం. ఇంకేం మాట్లాడద్దు ఆవిడ. ఇంకా మనం చూసినట్లయితే ఆమె నిమ్మల రామానాయుడు గురించి కూడా మాట్లాడుతున్నారు మేడం. పిల్లలకి ఏదైతే చెప్పారో మీకు 15,000 వస్తాయి తల్లికి వందనం పథకం గురించి కూడా ఆయన చెప్పారు. అది ఆమె ప్రెజెంటేషన్ వేసి మరీ చూపించారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి మనం? అమ్మా నెక్స్ట్ వేసి చూస్తేనే కదా తెలుస్తుంది. తొందరపడకు సుందరవదన అని ఎందుకు ఈవిడికి ఇంత తొందర? డబ్బులు ఇచ్చేశారు, పరిగెత్తుకుంటా వచ్చేసింది, మీటింగ్ పెట్టింది, అయిపోయింది అనేస్తే సరిపోతా. స్క్రీన్లు మేము వేస్తాం, ఇంతకంటే పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి చూపిస్తాం మీవి. నిమ్మల రామానాయుడు గారు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఎంత కష్టపడి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి రైతులకి వరదలు వచ్చేస్తే ఆ పెద్ద టెంట్లు వేసి మరీ స్టేజ్ కట్టించుకొని పొలంలో వెళ్ళిన చూసిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈవిడ నిమ్మల రామానాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కాదు కదా, ఆయన పేరు తలిచే ఇది కూడా లేదు ఈ శ్యామలకి. ఈవిడ ఈరోజు మాట్లాడుతుంది. వీళ్ళకి మంచి అనేది పనికిరాదు, మంచి చేస్తుంది ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా జనంలోకి చెడుగా తీసుకెళ్లాలనేది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి అవాకులు చవాకులు వీళ్ళ ఇష్టం. అస్సలు ఈ శ్యామల గురించి మాట్లాడుకోవటమే వేస్ట్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఏం మాట్లాడతారండి? ఇవే మాట్లాడతారు. ఒకరోజు చూడమనండి వెనక్కి తిరిగి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగు వెలుగుతుంది. రావణ కాష్టంగా మార్చింది మీరు. ఈ పరిపాలన అంతా కూడా రావణ కాష్టమే కదా. ఒక రావణాసురుడు అనే రాక్షసుడు పరిపాలన చేశాడు ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు. ఇప్పుడు కదా రామరాజ్యంగా ఉంటుంది. 6 నెలలు గడిచి 7వ నెల వచ్చేటప్పటికే మీకు వణుకు పుట్టింది. బులుగు బ్యాచ్కి అంతటికి కూడా వణుకు పుడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని ఇవన్నీ ప్రారంభించారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతున్నారు మేడం. ఎవరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా. మరి నిన్నగాక మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మీరు అన్నట్టుగా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేదంటే తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా వీరు ఈ సంక్షేమ పథకాల పైనే మాట్లాడడానికి ఏంటంటారు? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఒకటేనమ్మా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2019లో ఎలక్షన్లకి అతను జనంలోకి వచ్చి చెప్పిన మాటలన్నీ కూడా కళ్ళబుల్లి కబుర్లు అయిపోయాయి. పెంచుకుంటూ పోతానన్నాడు. పిల్లలకి అమ్మఒడి అని చెప్పాడు. ఇస్తానన్న డబ్బుల్లో 2,000 టాయిలెట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి తీసేసుకున్నాడు. ప్రతి ఒక్కటి ఎటు చూసుకున్నా కూడా కరెంటు ఛార్జీలు పెంచేసి 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి సంక్షేమ పథకాలు పెరగవు, వాళ్ళకి పెరిగిన వాళ్ళకి ఇవ్వము అని చెప్పారు. ఇలా వీళ్ళు చేసినవన్నీ కూడా ఆ రోజున ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ఈ రోజు 11కు పరిమితం చేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. సరే, ఆ 11కు పరిమితం చేసిన ఆ 11 మంది అయినా వచ్చి మాట్లాడుతున్నారా అంటే అది లేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకటే గుబులు దిగులు బులుగు పార్టీకి మొదలైంది. అదేంటి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుకున్నవన్నీ చేస్తుంది. అసలు 6 నెలల్లోనే ఇంత బ్రహ్మాండంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఏం చెయ్యాలి, ఎలా బురద చల్లాలి అనేది వీళ్ళది. అందుకని వీళ్ళు ఇంకా ఏది దొరకట్లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేసిన అన్యాయాలు, అఘాయిత్యాలు, వాళ్ళు చేసిన దోపిడీలు, దొంగతనాలు బయటకు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటి? ఇంకా 1 నెలలో మేము ప్రారంభించబోతున్నాం అన్న పథకాల గురించే మాట్లాడుతున్నారు. మేడం, మీరన్నట్టుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏ అయితే అక్రమాలు అవినీతి జరిగాయో, పేర్ని నాని విషయం కానివ్వండి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి విషయం కానివ్వండి, ఇలా అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో వాటిపైన స్పందించకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టడం అనేది పాలిటిక్స్ డైవర్షన్ గా మనం చూడవచ్చా? ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒకటి వాళ్ళ గురించి చెడుగా వస్తుందో, జగన్మోహన్ రెడ్డిది అదే పని కదా. ఇప్పుడు వాళ్ళ బాబాయిది కేసే ఉంది. ఇంతవరకు దాని గురించి అసలు వాళ్ళ చెల్లే అడుగుతుంది, అన్నయ్య ఏంటి పరిస్థితి అంటే పట్టించుకోని పరిస్థితి వాళ్ళది. ఈ రోజున ఒకటి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిది వచ్చిందని చెప్పేసి ఈ రోజున ఈవిడ కొత్తగా ఇంకొక డ్రామా. ప్రజల్ని ఎవరైతే ఈ దొంగ ఉన్నాడో ఈ దొంగని బయటకు రానియకుండా చేయాలంటే వీళ్ళు డైవర్ట్ చేయాలి. ఏ విధంగా డైవర్ట్ చేయాలంటే ఆ ప్రజల యొక్క పథకాల గురించి మాట్లాడాలి. ఇంకా వేరేది ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి ఎక్కదనమాట. అందుకని చెప్పేసి దాని మీదే పెట్టింది. మరి వారు చేసే అక్రమాలు అవినీతి గురించి మాట్లాడకుండా కేవలం ప్రజా సంక్షేమ పథకాల గురించి అపోహ కలిగించడానికే ఇలా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారని మేడం అంటున్నారు. థ్యాంక్ యూ మేడం.